హిందువులని కించపరుస్తూ నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే వ్యాఖ్యలు చెప్పారో అవి చాలా బాధాకరమైన విషయం. ఒక హిందూ అయ్యుండి హిందూ దేవుళ్ళ గురించి దేవతల గురించి ఆయనకు అన్నీ తెలుసు. ఎవరు ఏ దేవుడిని మొక్కుకుంటారు, ఆడవాళ్ళకి ఏ దేవుడు అంటే ఇష్టం ఉంటుంది, ఎవరి నమ్మకాల వాళ్ళకు ఉంటాయి. అట్లాంటప్పుడు ఆడవాళ్ళకో దేవుడు, ఇద్దరు భార్యలకున్న దేవుడు అనుకుంటూ పిచ్చి పిచ్చిగా ఏదైతే వాడాలని నాకు మతి భ్రమించింది. పొగరు తల మీదకి ఎక్కి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఆయన పొగరు దించే సమయం వచ్చింది. అందరు ఇప్పుడు ఆది పరాశక్తులుగా ఆయనకు సమాధానం ఇచ్చే రోజు తొందరలోనే ఉందని ఈ సందర్భం తెలియజేసిన వెంటనే క్షమాపణ చెప్పాలి, లేదంటే ఏ గుళ్ళలో మేము తిరగనీయమైన. హిందువులు అందరు దేవుళ్ళు ఉన్నట్లే కాంగ్రెస్ పార్టీలో కూడా అందరు ఉన్నారు, అన్ని మనస్పర్ధాలు ఉన్నారు. మేము అసలు ఏమి చేయట్లేదు, అక్కడ ఓన్లీ ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మేము ఓన్లీ ప్రొటెస్ట్ నిరసన మాత్రమే వ్యక్తం చేస్తామని చెప్పినాం. ఆ క్రమంలో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు పోలీసులు. నాకు వినపడుతుంది వెనకాల ఆమెను దొబ్బు, ఆమెకి దెబ్బ తాకేటట్టు చేయి, అప్పుడైతే వీళ్ళందరూ సైలెంట్ అవుతారని ఈ పోలీసులు అక్కడ మాట్లాడడం నేను విన్నాను. ఆ క్రమంలోనే చేయాలనుకున్నారు, చేశారు. మేము ఏం చేస్తున్నాం, నిరసన వ్యక్తులు వాళ్ళు కాంగ్రెస్కి పనిచేస్తున్నాం, పబ్లిక్ని కాపాడే పనిలో పోలీసులు ఉన్నారా, లేకపోతే ఓన్లీ కాంగ్రెస్కి మాత్రమే ఉన్నారు అని అంటే పోయి వాళ్ళ ఇంట్లో ఊడిగం చేసుకోండి. అంతేగాని పబ్లిక్ దగ్గరకు వచ్చి ఇట్లా హాని కలిగించడం ఎంతవరకు? ఇదే చిత్తశుద్ధి. ఆ రేపులు ఎన్ని జరుగుతున్నాయి, ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, మహిళలు ఎన్ని ప్రాబ్లమ్ అక్కడ లేదు, అక్కడ చూపించారు ఈ తెలివి అంతా, ఇక్కడ మా మీద చూపిస్తారు. మేము ఏం తప్పు మాట్లాడినాం, హిందూ దేవుళ్ళ మీద ఏదైతే వ్యాఖ్యలు చేసిరో దానికి ఆయన క్షమాపణ చెప్పాలని మాత్రమే అడిగినాం. దాంట్లో మేము ఏం తప్పు చేసినాం? ఒక హిందూ అయి ఉండి హిందువులో దేవతల గురించి ఆయన మాట్లాడింది ఆయన చాలా తప్పుగా మాట్లాడిన అని ఆయనకు తెలియజేయడం కూడా తప్పేనా? ఒక భారతీయులుగా తెలియజేయడం తప్పేనా? ఆయన ఏదైతే మాట్లాడానో ఆయనకు తలకెక్కి మాట్లాడుతున్నాడు. ఆయన పొగరు దించే రోజు దగ్గరలోనే ఉంది. రానున్న రోజుల్లో మహిళలే ఆయనకు గుణపాఠం చెప్తారు. వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలి, లేదంటే ఏ గుళ్ళ దగ్గర తిరగనీయమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. లాగి పడేస్తున్నారు. నన్నైతే మొత్తం కాళ్ళొక దగ్గర చేయొక దగ్గర ఒకే హాయిని 10 మంది బట్టి లాగుతున్నారు. వాళ్ళకి ఎట్లా ట్రైనింగ్ ఇస్తున్నారు? మీకు ఎవరు అడ్డొస్తే వాడిని ఏదైనా చేసామని ఇస్తున్నారా? ఏదైతే రేవంత్ రెడ్డి గారు నిన్న హిందూ దేవుళ్ళపైన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉందో ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా తరఫున దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ఏదైతే గద్దెనకి హిందువుల ఓట్లతో గద్దెనకి తీసుకున్న ఈ రేవంత్ రెడ్డి ఏదైతే ఉన్నారో ఈయన గారికి మరి కడుపు నొప్పి వస్తే, తలనొప్పి వస్తే, మోకాలు నొప్పి వస్తే, చేయి నొప్పి వస్తే ఏ డాక్టర్ దగ్గరకు పోతారు? వెటర్నరీ డాక్టర్ దగ్గరకు పోతారా? హిందూ మతంలోని ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మొదటగా ప్రప్రథమంగా వేసేది వినాయకుడికి పూజ చేస్తాం. లక్ష్మీదేవిని సిరి సంపదలు అష్టవేశాలు కలగాలని మహాలక్ష్మీదేవిని పూజిస్తాం. అలాగే పోచమ్మను మన ఇంటి కులదైవంగా రక్షిస్తాం. పోలేరమ్మను మన గ్రామం బాగుండాలి, మనం బాగుండాలని పోలేరమ్మను పూజిస్తాం. విష్ణువు, బ్రహ్మ, శివుడు, సరస్వతి ఇలా చెప్పుకుంటూ పోతే కోట్లాది దేవతలు ఉన్నారండి మనకి హిందువులకి. అలాంటి దేవుల పట్ల నువ్వు కక్షపూరితమైన చర్య ఎందుకు చూపిస్తున్నావు? కాంగ్రెస్ అంటే మజ్లిస్ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈయన గారికి కడుపు నొప్పి వస్తే ఇప్పటి నుంచి నీకు ఒక్కడే ఉంటాడు కదా, నీ కడుపు నొప్పి వస్తే వెటర్నరీ డాక్టర్ దగ్గరికో నీకు ట్రీట్మెంట్ జరుగుతుంది. నీకు ఇది కరెక్టే కదా? ఒక్కొక్కరికి మందు తాగేటానికి ఒక దేవుడు, బ్రహ్మచర్యం తీసుకున్నానికి ఒక దేవుడు. నువ్వు ఇలా కించపరుస్తూ మాట్లాడతావా? నీకు అలే ఒకటే రోగం వస్తే వెటర్నరీ డాక్టర్ దగ్గరకో నీ కరెక్ట్ ట్రీట్మెంట్ అవుతుందా లేదా తెలుస్తుంది. నువ్వు ఇలాంటి వాక్యాలు చేస్తూ నువ్వు హిందూ సమాజాన్ని ఏం ఉద్ధరిస్తావు? ఈ 2 ఏళ్లలో ఏం ఉద్ధరించావు? దాన్ని సనాతన ధర్మంలో పుట్టిన ప్రతి హిందువు ఖండిస్తున్నాడు. అలాంటి వాక్యాలు ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి తన ఆలోచనని మానుకోలేదు. తన వక్రబుద్ధిని మజ్లిస్ పై ఉన్న ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. హైదరాబాద్ను మరో ఇస్లామిక్ రాజ్యంగా మరో ఇస్లామిక్ కంట్రీగా మార్చుదామని చూస్తున్నాడు. దానికి మొట్టమొదటి అడిగే రాహుల్ గాంధీ బీజం పోసిపోయిండు. అదే రేవంత్ రెడ్డి అనే మొక్క. ఆ మొక్క ఇప్పుడు హిందువుల పైన ప్రతాపం చూపిస్తుంది. రోజుకో పూటకో లెక్క ఒక దగ్గర దాడులు, ఒక దగ్గర ఈ వ్యంగ్యమైన మాటలు, హిందువుల పైన కక్షపూరిత సాధింపు చర్యలు చేస్తుంది. 100% మజ్లిస్ అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రేవంత్ రెడ్డి కాదు. రేవంత్ రెడ్డి సలీం అని పెట్టుకోండి, రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్ పెట్టుకోండి. రేపటి రోజున రేవంత్ రెడ్డి అనే పేరు మర్చిపోతారు మా హిందువులు కూడా. ఏదో ఒక రోజు బీఆర్ఎస్ పట్టిన గతే హిందుగాళ్ళు బొందగాళ్ళు అని మాట అన్నాడు కదా, ఇప్పుడు అదే బొంద పెట్టి ప్రయత్నం చేస్తారు రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా. వీడియోలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వీడియో క్లిప్లో ఇంకా మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉంది, ఆమె వెక్కిలి నవ్వులు నవ్వుతుంది ఆయన మాటలు. మరి ఏం చెప్తారు? అవును, వెక్కిలి నవ్వు. ఈ పిచ్చి పట్టినోని చూస్తే ఎవరైనా వెక్కిలి నవ్వునే నవ్వుతాడు. పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేస్తూ హిందూ మతం పైన, హిందూ ధర్మం పైన, హిందూ వ్యక్తుల పైన ఇలాంటి వాక్యాలు వేస్తే వాడిని పిచ్చోడనే అంటారు. ఈ పిచ్చోని గద్దెనెక్కి కూర్చోబెట్టుకున్నాం కదా, మన హిందువుల తప్పు. ఇప్పటికైనా హిందువులారా
మేల్కొనండి. హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం ఒక హిందూగా పుట్టినందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలి రాబోయే రోజులను వేడుకుంటున్నాను అందరికీ. జై హింద్, భారత్ మాతాకి జై. అలా చెప్పండి, హిందూ దేవాలయం మీద ఇంత కించపరిచినట్టు మాట్లాడాలని ఎలా చూస్తారు? అంటే ప్రతి హిందూ దేవుడిని ఎట్లయితే కిందపరిచిండో చాలా తప్పు. హిందువులందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఉన్న నెక్స్ట్ ఎలక్షన్లో కానీ ఎక్కడెక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ ఆయనకి లెసన్ నేర్పియబోతున్నారు హిందువులందరూ. ఇవాళ మందు తాగేటోళ్ళు కానీ హిందూ దేవుళ్ళు, 2-3 పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు హిందూ దేవుళ్ళని ఎట్లయితే మమ్మల్ని మా దీన్ని కించపరిచినారో అది చాలా తప్పు. వాళ్ళు ఇవాళ వచ్చి అపాలజైజ్ చేయాలి. వారి పార్టీ అందరూ వచ్చి అపాలజైజ్ చేయాలి. ముస్లిమ్స్ని ఎట్లా తల మీద ఎత్తుకున్నారు, అట్లాగే హిందువులను ఎట్లా విమర్శిస్తున్నాడు, గోరక్ష కార్యకర్తల మీద ఎట్లా అటాక్స్ జరుగుతున్నాయి, అంతా జనాలు అందరూ చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. ప్రజలు 100% రిజల్ట్ వీళ్ళకి బుద్ధి చెప్తారు. పెళ్లి కాననుకో ఒక దేవుడు, ఇద్దరు పెళ్ళాలను అనుకోక దేవుడు అని చెప్పేసి అంటే ఇది అందరు హిందువులందరికీ ఇది ఒక పెద్ద ఇన్సల్ట్. ఓన్లీ తెలంగాణ ఉన్న వాళ్ళు కాదు, మొత్తం భారతదేశంలో ఉన్న ప్రతి హిందూకి ఇది ఒక పెద్ద ఇన్సల్ట్. దీని మీద 100% వారు వచ్చి సారీ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ మీద దీని మీద స్టేట్మెంట్ ఇవ్వాలి. వాళ్ళు హిందువుల వాళ్ళు చెప్పిన రిమార్క్స్ని వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారా లేదంటే వాళ్ళు సారీ చెప్తారా, వాళ్ళు ముందుకు వచ్చి చెప్పాలి. అసలు బీపీ అంతా మనుషులు ఆడవాళ్ళని కూడా చూడకుండా ఈ పోలీసుల రాజకీయం ఇది పనికి రాదు. అసలు రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కొంచెం కళ్ళు తెరవాలి. హిందువులను తిట్టిండు, నాశనం అయిపోతాడు అంతే. మార్నింగ్ లేచినప్పటి నుంచి మనము ప్రొద్దున లేచి దేవుడాన్ని మొక్కుకుంటాము. ఆ సెంటిమెంట్ నుండి రాత్రి పడుకునేదాకా ఏదో ఒక సెంటిమెంట్ ఉంటాం కదా. అట్లాంటి దేవతలను ఏమన్నా మెంటల్ ఎక్కిపోయి అట్లా చేసినారా, ఇంకేమన్నా దేని కొరకు మీరు చేసినారు? ఇగో కాంగ్రెస్ పార్టీ ఒక చెయ్యి గుర్తు మీద వస్తుంది కదా. ఈ ఐదేళ్లే సమానంగా లేదు, ఏకత్వంలో లేదు. మళ్ళీ ఈ ఏకత్వం గురించి ఆయన ఎక్కడ మాట్లాడతాడు? ఏకత్వం గురించి హిందువులమైన మేం మాట్లాడతాం. ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర ఫిబ్రవరిలో జరుగుతుంది కదా, అక్కడ దేవతలు ఎవ్వరు లేరు కదా, మనమే కదా, మన సెంటిమెంటే కదా అక్కడ పనిచేసేది. మనం అడవిలో నుండి తీసుకొని వచ్చి మన 4 కోట్ల మంది దేవీ దేవతలను మనం పూజిస్తున్నాం. ఒక చిన్న సెంటిమెంట్ మీద మీకు మల్లం ఉంది, పోషం ఉంది, తాగుతారు, 2 భార్యలు. ఏం మాటలండి? ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తేనా, లేకపోతే సీఎం స్థాయిలో చనిపోయినాడా ఆయన? చెప్పండి. ఇప్పుడు మనం అందరం ఆలోచన చేయాల్సిన విషయం, కరోనా టైంలో ప్రధాని మోదీ గారు అందరినీ ఒకే సెంటిమెంట్ మీద క్లాప్స్ ప్రపంచమంతా కొట్టించినాడా లేదా? అది ఏకత్వమా కాదా? మరి ఈయనేందండి హిందువులను వ్యతిరేకంగా మాట్లాడటము? దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? వెంటనే రాజీనామా చేయాలి. ఆయన సీఎం పదవికి అర్హుడే కాదు ఆయన.